హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం పచ్చి బఠానీ రైస్ తయారు చేసేద్దాం. ఈ బఠానీ రైస్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి కూడా క్విక్గా సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఎర్రగడ్డను సన్నగా కట్ చేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకుని వేపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఫ్రెష్ ఫ్రోజన్ బఠానీని వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ బఠానీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బఠానీ ఉడికించుకున్న తర్వాత ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, 2 టీ స్పూన్ల వేయించి పొడి చేసిన అవిసె గింజల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఈ రైస్ని మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రెసిపీ ట్రై చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.